ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు సరికొత్త మలుపు తిరిగాయి. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజాల వైపు మళ్లింది. గూగుల్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల్ని ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ఇప్పుడు తమ లక్ష్యాలుగా ప్రకటించింది. అసలు గూగుల్ వంటి సంస్థలపై ఇరాన్ ఎందుకు కన్నెరజేస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ గూగుల్ ఇతర అమెరికా టెక్ దిగ్గజాలను తమ ప్రధాన లక్ష్యాలుగా మార్చుకుంటామని హెచ్చరించింది. ఈ కంపెనీలు అందిస్తున్న శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు తమ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుతం యుద్ధం కేవలం క్షిపణులతోనే కాకుండా సైబర్ వార్ఫేర్ సమాచార యుద్ధంగా మారింది. టెక్ కంపెనీలు సమాచారాన్ని చేరవేయటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం ఇరాన్కు ఆగ్రహం కలిగిస్తోంది. గల్ఫ్ దేశాలలో ఉన్న ఈ టెక్ కంపెనీల డేటా సెంటర్లు, ప్రాంతీయ కార్యాలయాలు తమ దాడుల పరిధిలోకి వస్తాయని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇరాన్లో గతంలో జరిగిన నిరసనల సమయంలో స్టార్లింక్ వంటి పరికరాల ద్వారా సమాచారం బయటకు వెళ్లడంపై కూడా ఐఆర్జీసీ అసహనం వ్యక్తం చేసింది.